సమస్య వచ్చినప్పుడు ఆగిపోవాలా ఆలోచించాలా? వినపడలా? నేను దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి దీని మీదే రీసెర్చ్ చేస్తూ చాలామంది విద్యార్థులు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఏం చేస్తున్నారు? సొల్యూషన్ చాలా ఈజీగా ఉంది కదా అని చాలామంది విద్యార్థులు ఒక సమస్య రంగానే అక్కడ ఆగిపోతుంటారు. దానికి మీ అందరికీ నేను చెప్తాను, ప్రతి ఒక్కరిలో నాకు తెలిసి జీనియస్ ఉంటాడండి. ప్రతి ఒక్కరిలో జీనియస్ ఉంటారు. నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడే. హలో, ఈ కర్చీఫ్ నాది కాదు, పక్కోడిది ఇప్పుడే తీసుకొచ్చా. దానికంటే ముందు ఏంటిది? మాయ లేదు, మంత్రం లేదు. నేను మెజిషియన్ కాదు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. ఇదేంటిది? కర్చీఫ్ దేనికి తయారు చేశారు చెప్పండి? దేనికోసం తయారు చేశారు కర్చీఫ్? వెరీ గుడ్ అండి. క్లీన్ చేసుకుని, ఫేస్ క్లీన్ చేసుకునేదానికి, చెమట పట్టినప్పుడు క్లీన్ చేసుకునేదానికి. ఎంతమంది ఒప్పుకుంటారు? వెరీ గుడ్. ఈ కర్చీఫ్తో ఇంకేమేం పనులు చేయొచ్చు? ఎవరో ఒకరు, నేనేం మీ ఆస్తి వివరాలు అడగట్లా, చేయి పైకి లేపి ఈ కర్చీఫ్తో ఏం పనులు చేయొచ్చు మనస్ఫూర్తిగా అందరు వినే పనులు చెప్పండి, వినని పనులు చెప్పకండి. వెరీ గుడ్. వాష్ చేసి, వెరీ గుడ్. కూరగాయల్ని హ్యాండిల్ చేసి పట్టుకోవచ్చు. గురుగారు మీరే చెప్తున్నారు. మాస్క్ లాగా కట్టుకోవచ్చు. ఇప్పుడు కరోనాలో అందరూ మాస్క్ 10 రూపాయలు ఎందుకు వేస్ట్ అని కర్చీఫ్ని వాడుతున్నారు. వెరీ గుడ్. ఇంకా ఏమేం చేయొచ్చు? వెరీ గుడ్, చెప్తలే. దెబ్బ తగిలినప్పుడు, ఊండి తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వెరీ గుడ్. ఇంకా మన తెలుగులాగా ఆలోచించండి, మన తెలంగాణ స్టైల్లో ఆలోచించి చెప్పండి. ఏందక్క, బస్సులో సీట్ ఆపుకోవచ్చా? ఈ విషయం దీన్ని తయారు చేసినవాడు తెలిస్తే 3 సార్లు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు తయారు చేసింది దేనికి? దీన్ని చెమట దూసుకునేది, దీన్ని బస్సులో సీట్ ఆపుకునే దానికి కూడా. అవును, ఇది ఎవరికైనా పెట్టారు? మనమే కదా. వెరీ గుడ్. ఇంకేమేం చేయొచ్చు? అక్క, నువ్వు అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్లు సూసైడ్ చేసుకోవచ్చు. ఇలాంటి జబ్బాకు పక్కోడిని కిడ్నాప్ చేయొచ్చు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాట్లాడకండి. ఇంకా సారీ, వాచా? ఇంకా ఏంట? మొన్న ఈ మధ్య గుంటూరులో ఒక ఇంటర్ కాలేజ్కి వెళ్ళా. 2 సంవత్సరాల క్రితం వెళ్ళి ఇదే ఎగ్జాంపుల్ అడిగితే ఒక పాప చెప్పిన ఎగ్జాంపుల్ అయితే నెక్స్ట్ లెవెల్, మార్వెలస్. అసలు ఏం చెప్పింది తెలుసా? సార్, నేను వెరైటీగా వాడతాను. ఏం వెరైటీగా? అంత వెరైటీగా ఏం వాడతావు అంటే, నేను హాస్టల్లో ఉంటాను సార్, హాస్టల్లో స్నాక్స్ కనుక బయటికి తీసుకొని వస్తే మిగతా ఫ్రెండ్స్ అందరూ తినేస్తారని చెప్పి నేనేం చేస్తాను సార్, క్లాస్కి వచ్చేటప్పుడు ఈ కర్చీఫ్లో కట్టుకొని స్నాక్స్ వచ్చి క్లాస్లో తింటూ ఉంటాను. అమ్మ, అది బాగానే ఉంది, మీరు కూడా చేస్తారా? మీరు ఆ జాతే, నాకు తెలుసు ఆ విషయం. అవునా? ఈ పాప నాకు డౌట్ వచ్చింది. అమ్మ, సార్ పాఠాలు చెప్తారు, అప్పుడు ఎలా చేస్తా అంటే, నేను మామూలుగా తింటూ ఉంటాను. సార్ దగ్గరికి వచ్చినప్పుడు సార్ వస్తున్నారనుకో, నేను వెంట తింటూ ఒక్కసారిగా తినేసి, అర్థమైందా? మీకు చూపిస్తే నేను నాకు లైవ్లో చేసి చూపించినాను. అవును, దీన్ని కరెక్ట్గా మాట్లాడితే 76 రకాలుగా వాడచ్చు అని చెప్పి నేను లిస్ట్ రాశాను. 76 వెరైటీస్లో ఒక కర్చీఫ్ 76 రకాలుగా వాడచ్చు. 76 రకాలుగా. యాక్చువల్గా దీన్ని తయారు చేసిన పర్పస్ ఏంటంటే కేవలం ఫేస్ క్లీన్ చేసుకున్నాను, స్వెట్ క్లీన్ చేసుకున్నాను. ఎస్ ఆర్ నో? కానీ దీన్ని 76 రకాలుగా వాడొచ్చని కనిపెట్టింది ఎవరు? భగవంతుడా, మనుషుల? మీలో ఎంతమంది క్రికెట్ ఆడేటప్పుడు బాల్ దొరక్కపోతే బ్యాట్ అక్కడ పడేసి వెళ్ళిపోతారా? ఏ వస్తువులు బాల్గా తయారు చేసి ఆడేవాళ్ళు? రాళ్ళ? అక్క, ఆడడానికి అడిగా, కొట్టి చంపడానికి కాదు. ఏంటి? పేపర్ బాల్స్, రబ్బర్ బ్యాండ్స్ చుట్టి, ఇంకా క్లాత్ చుట్టి ఆడేవాళ్ళు. ఎస్ ఆర్ నో? ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారా? ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కనిపెడుతున్నారా? మళ్ళీ అడుగుతున్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నారా? ఆల్టర్నేట్ సొల్యూషన్స్ కనిపెడుతున్నారు. అయితే జీవితంలో ఏదన్నా మీ లైఫ్లో కూడా ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ బస్సు దొరకలేదు, ట్రైన్ దొరకలేదు, కార్ దొరకలేదు అని ఆగిపోతారా? కింద మీద పడి వెళ్ళడానికైనా ప్రయత్నిస్తారా? అలాగే ఈరోజు నుంచి జీవితంలో ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆగిపోవాలా, ప్రయత్నించాలా? నాకు ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్. మన తెలంగాణ గవర్నమెంట్ అద్భుతమైన పథకాల్లో అదొకటి. మొన్న నేను వేరే క్లాస్లో కూడా చెప్పాను. నాకు ఈ రోజు నుంచి సమస్య వచ్చినప్పుడు ఆగిపోకుండా పోరాడిన వాళ్ళలో చాలామంది ఇన్నోవేటర్స్ మన తెలంగాణ గవర్నమెంట్ చాలామందికి పరిచయం చేసింది కూడా. అందులో ఒక అమ్మాయి. మొన్న ఈ మధ్య నేను ఎప్పుడు స్టూడెంట్స్ని కలిసినా మార్కులు ఎలా తెచ్చుకోవాలి, ఎలా చదవాలనే విషయాన్ని చాలామంది పెద్దలు చెప్తుంటారు. నేనేం చేశాను తెలుసా? వాళ్ళ లైఫ్లో సమస్య వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తారని చెప్పి పిల్లలందరినీ కూర్చోబెట్టి, అమ్మ, మీ సరౌండింగ్లో ఉండే ఏదైనా సమస్యను ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కనిపెట్టమని చెప్తే, మొన్న ఒక 7th క్లాస్ పాప, నా లైఫ్లో ఒక అద్భుతమైన లెసన్. 7th క్లాస్ పాప లేచి, సార్, నేను ఒక సమస్యను అబ్జర్వ్ చేశాను సార్. ఏంటమ్మా అంటే,
మామూలుగా సెలైన్ బాటిల్ కనెక్ట్ చేస్తారు, చూసారా మీరు ఎప్పుడైనా? సెలైన్ బాటిల్ కనెక్ట్ చేసి ఆ సెలైన్ అయిపోతుందో లేదో ఎవరో ఒక అటెండర్ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో? అటెండర్ లేకపోయి ఆ సెలైన్ అయిపోతే ఏం జరగద్ది? రివర్స్లో వెళ్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ పాప ఏమైంది తెలుసా సార్, నేను అలాంటి సంఘటనలు చూశాను. కొన్నిసార్లు అర్ధరాత్రి 12 గంటలకి సెలైన్ పెడితే అటెండర్ మేల్కోనుండి లేకుంటే నర్స్ వచ్చి ప్రతిసారి అబ్జర్వ్ చేయాలి. అందుకే నేను పెద్ద లోపల ఈ ప్రాబ్లం సొల్యూషన్ కనిపెట్టాలను. ఏం కనిపెడతాదంటే అంటే అప్పుడు ఆ పాప చెప్పింది, సెలైన్ బాటిల్ కింద ఒక సెన్సార్ పెడతాను సార్. సెలైన్ వెయిట్ దాంట్లో ఉంటుంది కదా, ఎంటీ వెయిట్ రాగానే ఆ సెలైన్ బాటిల్ కింద ఉండే సెన్సార్ ఒక్కసారిగా ఏదన్నా సౌండ్ కానీ రెడ్ లైట్ బ్లింక్ చేస్తూ ఉంటే దానివల్ల దగ్గరలో ఉండే నర్సులకి అలర్ట్ వెళ్ళి డెఫినెట్గా వాళ్ళు వచ్చి కాపాడడం వల్ల పేషెంట్ బతుకుతారు సార్ అని చెప్పి అమ్మాయిని, ఒక 7th క్లాస్ పాప ప్రాబ్లమ్ని కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. అర్థమైందా? మొన్న ఈ మధ్య నేను పిల్లలతో అలాగే ఇంటరాక్ట్ అవుతూ ఒకరిని అడిగా. వాడు నేనేం చేశానంటే ల్యాడర్ తయారు చేయమన్నా. ల్యాడర్ తెలుసా మీకు? నిచ్చెన. వాళ్ళు ఏం చేశారంటే నిచ్చెన తయారు చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ పేపర్స్ అన్నాను. 700 మంది నా దగ్గర పిల్లలుంటే ఒక్కరు కూడా ఏ ఒక్కరితో సమానంగా చేయాల. 700 వెరైటీస్ చేశారు. మీరందరు నిచ్చెన చేయమంటే పేపర్స్తో ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి? పేపర్లతో నిచ్చెన చేయమంటే ఎలా చేస్తారు? పేపర్ ఫోల్డ్ చేసి దాన్ని స్టిక్స్ లాగా పెట్టి చేస్తాం. అందరూ అలాగే డిఫరెంట్ వెరైటీస్ చేశారు. కానీ కొంతమంది పిల్లలు నెక్స్ట్ లెవెల్ చేశారు. ఒకడేం చేశారు తెలుసా? పేపర్ని మొత్తం మడతేసి మధ్యలో వరకు హోల్స్ పెట్టి ఆ పేపర్ నిలువుగా ఇలా పరిచి నాకు వీడియో తీసి పంపించాడు. నేను అడిగా, ఒరే నేను నిచ్చెన చేయమని. అవును మీరు నిచ్చెన చేయమన్నారు, ఇది నిచ్చెనే కదా అన్నాడు. అవును. మీరు నిలబడమని చెప్పారా? లేదు, ఇదో పడుకోనుంది, మీకేమైనా కష్టం అని అడిగాడు. ఎస్ ఆర్ నో? అది నిచ్చెన. ఇంకోటి ఏం చేశాడు తెలుసా? నిచ్చెన్ని మొత్తం చేసి ఫస్ట్ స్టెప్ నేను ఉదయాన్నే లేవడం, సెకండ్ స్టెప్ ప్రాపర్గా నీట్గా రెడీ అవ్వడం, థర్డ్ స్టెప్ నా వర్క్ నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం, ఫోర్త్ స్టెప్ ఇదని చెప్పి ఫిఫ్త్ స్టెప్ సక్సెస్ అని రాశాడు. ఎవడైతే ఈ స్టెప్లన్నీ వరుసగా ఎక్కువస్తాడో వాడికి సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పి వాడు అక్కడ రాసి పెట్టాడు. ఏ ఒక్కడు కూడా ఇంకొకరితో సమానంగా నాకు చేయలే. అలా నేను పిల్లల మీద కేవలం వాళ్ళ ఐడియాలజీలో ఆత్మహత్యలు తగ్గించాలి, సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలని చెప్పి ఇటువంటి రీసెర్చ్ అన్నీ చేస్తుంటే మొన్న ఒకళ్ళు లేచాడు. హైలైట్ అది. మామూలుగా ఒక అబ్బాయి లేచి, సార్ అంబులెన్స్కి దారి ఇవ్వక చాలామంది అంబులెన్స్ దొరక్క చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, దానికోసం నేను ఒకటి చేస్తాను సార్ అని. ఏం చేస్తావు బాబు అంటే ప్రతి అంబులెన్స్కి ఒక సెన్సార్ కనెక్ట్ చేసి దాన్ని రోడ్డు మీద ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ కనెక్ట్ చేస్తాను సార్ అని. బాగుంది బాబు, అయితే ఎలా ఆపరేట్ చేస్తా అంటే ఇక్కడ వాడు అంబులెన్స్లో రూట్ సెట్ చేసిన దగ్గర నుంచి అతను వెళ్ళేంతవరకు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ గ్రీన్ అయ్యే విధంగా నేను ఒక టెక్నాలజీ కనిపెట్టి ప్రతి అంబులెన్స్లో ప్రాణాన్ని కాపాడే విధంగా నేను చెయ్యాలి సార్ అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కనుక మన జీవితంలో వచ్చే సమస్యని కనుక ఆలోచించగలిగితే ఆ సమస్యకి సొల్యూషన్. ఇప్పుడు మీరు చూసే ప్రపంచంలో ఇన్నోవేషన్స్ అన్ని ఎవరు కనిపెట్టారు? దేవుడా, మనుషులా? అర్థమైందా? దానికోసం ఈరోజు నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ ఏంటి తెలుసా? నో బ్లేమ్, నో కంప్లైంట్, నో ఎక్స్క్యూజ్. బాగా గుర్తుపెట్టుకోండి. నో బ్లేమ్,